వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏంటి పవన్, మళ్ళీ తల్లిదండ్రుల మీద పడ్డావా? లాస్ట్ టైం కూడా ఇలాగే చెప్పావు, చూసాం, దాంట్లో అనేక సలహాలు ఇచ్చాం. మరి మిగతా వాళ్ళు పాటించారు లేదో చెప్పవే అని అడగొచ్చు. డెఫినెట్గా ఎస్, చాలామంది ఏం చేస్తే బాగుంటుందనే దానికి కూడా ఎంతోమంది తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ఆ రోజు సలహాలు కూడా ఇచ్చారు దీనికి, సమాజంలో ఏం జరగాలి అనే దానికి. మరి అది చూసిన వాళ్ళు ఏమైనా ఫాలో అవుతున్నారో లేదో తెలియదు, కానీ ఇది తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి ఇంకొక ఉదాహరణగా చెప్పొచ్చు. ఇట్స్ సీరియస్ అఫెన్స్ అని చెప్పి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వారు ఒక వీడియోని రిలీజ్ చేశారు. అంతకుముందే ఒక నెటిజన్ ఔటర్ రింగ్ రోడ్ మీద ప్రయాణిస్తూ ఒక హై ఎండ్ కార్, ఎంజీ సైబర్స్టర్ ఓపెన్ టాప్ కార్ ఉంటుంది, స్పోర్ట్స్ కార్ మేజర్లీ అండ్ ఎలక్ట్రానిక్ వెహికల్. దానిని ఒక మైనర్ 11 ఏళ్ల పిల్లవాడు నడుపుతున్నాడు. పక్కనే తండ్రి కూర్చున్నాడు, వెనకాల మిగతా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూర్చున్నట్టున్నారు. కాస్ట్లీ కారే, ఇంపోర్టెడ్, వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినటువంటిదే డెఫినెట్గా. కానీ 11 ఏళ్ల పిల్లవాడు. ఒకసారి వీడియో చూద్దాం. పద 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 పద. చూసారుగా, అది కూడా రాత్రిపూట. రాత్రి అయితే ఏంటి, పగలైతే ఏంటి, అసలు 11 ఏళ్ల పిల్లాడికి కార్ డ్రైవింగ్ చేస్తూ పక్కన కూర్చోబెట్టి నేర్పించడం ఏంటి? అంత ముచ్చటగా ఉంటే ఒక కారు బొమ్మ కొనిచ్చి ఇంట్లోనే నడుపుకో, అంతేగాని రోడ్డు ఎక్కి వాడు పొరపాటున ఏమన్నా మిస్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి? ఈ తల్లిదండ్రులు చేసేటువంటి తప్పే కదా. అలాగే లాస్ట్ టైం కూడా చెప్తాం, మీరేమో కొనిస్తారు వాళ్ళకి బళ్ళు, 1-2 లక్షలు, లేదంటే మేము ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాం, బండి కొనిస్తావా లేదా అని. ఒక ప్రబుద్ధ రేఖను కొనివ్వలేదని తల్లిదండ్రులను చంపేశాడు, అది వేరే విషయం. అంటే జనరేషన్ చేంజ్ అనేది కూడా ఉంది, వాళ్ళ మనస్తత్వాలు చేంజ్ అనేది ఉంది. అట్ ద సేమ్ టైం బాధ్యత లేనటువంటి, కాస్త డబ్బు జబ్బు చేసినటువంటి తల్లిదండ్రులు చేస్తున్నటువంటి తప్పని కూడా ఇది చెప్పొచ్చు. సరైనటువంటి వయసు వాళ్ళకి రాకుండానే వాళ్ళకి ఏవైతే ఇవ్వకూడదో, వాళ్ళకి ఏవైతే నేర్పించకూడదో అవన్నీ కూడా నేర్పిస్తున్నారు. దీనికి మనకి పాశ్చాత్య సంస్కృతి అనేటువంటిది కూడా ఒక కారణం. దాంతో పాటుగా మనకి పెరిగినటువంటి ఇంటర్నెట్ వినియోగం, అందుబాటులోకి వచ్చినటువంటి విజువల్స్ అనేవి కూడా ఒక రకమైనటువంటి కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో చిన్నపిల్లలకి, వాళ్ళు ఒక 4 to 5 years అలా ఉంటారు, వాళ్ళకి రేసింగ్ బైక్స్ కూడా కొనిస్తుంటారు. అంటే వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా ఉండే మినియేచర్ బైక్స్ లాంటివి. వాళ్ళకి అక్కడ వాటితోటి డ్రిఫ్టింగ్ అని, ఇంకోటని, ఈ మౌంటనీరింగ్ బైక్స్ అని ఇవన్నీ నేర్పిస్తుంటారు. అవన్నీ చూసినప్పుడు షాక్ అవుతాం, ఏంట్రా మనమేమో ఆ టైంకి ఇంకా ఈ తాటి ముంజలు బండి కట్టుకొని సరదాగా వెళ్ళేవాళ్ళం, వీడేంటారు నాయన ఈ బుడ్డాడు ఇంత బండి వేసుకుని వెళ్తున్నాడు అని చెప్పని. అది ఫారిన్ కంట్రీస్లో మేబీ అక్కడ వాటికి తగ్గట్టుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండి ఎలా అవుతుందేమో, వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతని, వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్యాషన్ని తీసుకురావడానికి. బట్ ఇండియాలో మన చట్టాలు అనేవి వేరే ఉన్నాయి. ఆ చట్టాలను మీరు మా ఇష్టం వచ్చింది చేస్తామంటే కుదరదు కదా. సో పోలీసులు దీనికి సంబంధించి యాక్షన్ కూడా తీసుకున్నారు. ద మైనర్ అండ్ ఫాదర్ టు ద మైనర్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ద ట్రాఫిక్ పోలీస్ రాజేంద్ర నగర్ L&O. లీగల్ యాక్షన్ వాజ్ ఇనిషియేటెడ్ ఫర్ మైనర్ డ్రైవింగ్ మోటార్ వెహికల్, డేంజరస్ డ్రైవింగ్, disobedience of lawful orders. Parents and guardians are reminded that allowing minors to drive is a punishable offence and puts lives at risk. Road safety begins at home. Handing over a vehicle, keys to underage children can have serious legal consequences. Swift action in this case reflects the commitment of Hyderabad Traffic Police towards safer roads and responsible driving. పిల్లలకి కూర్చోబెట్టి ముందు పద్ధతులు నేర్పండి, ఆచారాలు సాంప్రదాయాలు నేర్పండి, నీతి సూత్రాలు నేర్పండి, భాష నేర్పండి, భావ వ్యక్తీకరణ సరిగ్గా నేర్పండి, ఏది మంచి ఏది చెడు అనేది నేర్పండి. ఇవన్నీ వదిలేసి నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, ఒక ఐటీ ఎంప్లాయీని, ఒక కార్పొరేటర్ని, లేదంటే ఒక పొలిటీషియన్ని, లేదంటే ఇంకా సో అండ్ సో, నా దగ్గర బాగా డబ్బు జబ్బు చేసినటువంటి వాడిని కాబట్టి నేను నా ఇష్టం వచ్చింది చేస్తాను అంటే అది కుదరదు. ఎందుకంటే మైనర్ల వల్ల ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి అనేది ఆన్ రికార్డ్స్ పోలీసులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇంక్లూడింగ్ అది బైక్ అయినా, కార్ అయినా, ఇంకోటైనా. అసలు 2-wheeler ఇవ్వడమే వాళ్ళకి నేరం. చాలాసార్లు పోలీసులు పట్టుకొని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. ఇంకొకసారి ఎవరైనా మైనర్ కనుక బండి వేసుకున్నా, ఇంకోటి వేసుకున్నా కనిపిస్తే ఇలా వితౌట్ ఎనీ లైసెన్స్ అండ్ ప్రాపర్ డాక్యుమెంట్స్, వాళ్ళ పేరెంట్స్కి శిక్ష పడుతుందని చెప్పారు. అయినా సరే ఔటర్ రింగ్ రోడ్ కదా, నన్నెవడు పట్టుకుంటాడులే అనేటువంటి ఒక ఏమనాలి, బరితెగింపు అనుకోవచ్చు. రేపొద్దున్న ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు? ఫర్ సపోజ్ ఇప్పుడు తండ్రి కారు నేర్పిస్తూ కారు ఇచ్చేశాడు, రేపు పొద్దున్న ఆయన బయటికి వెళ్తాడు,
కుర్రాడికి ఏమన్నా చేతి దురద పుడుతుంది, నాన్న లేడు కదా, ఒకసారి కార్ తీస్తే ఏం పోయింది, అవుటర్ రింగ్ రోడ్ మీద నడిపినోడి సిటీలో నడపలేనా అని తీస్తాడు. తీసి వెళ్ళేటువంటి క్రమంలో ఏదైనా జరగకూడదు జరిగితే కారులో సీట్ బెల్ట్ వేసుకుంటాడు, అలాగే ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాడికి ఏం కాకపోవచ్చు. కానీ వాడు చేసేటువంటి దానివల్ల ఎదురుకుండా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు సఫర్ అయితే ఎవరు ఆ డ్యామేజ్కి కంట్రోల్ చేస్తారు, ఎవరు బేర్ చేస్తారు ఆ నష్టాన్ని? ఈ ప్రశ్నే ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా వేసుకోవాలి. తద్వారా ఇలాంటి సంఘటనల్ని అరికట్టవచ్చు. ముందుగా పిల్లలకి పద్ధతులు నేర్పండి, అంతేగాని పెద్ద పెద్ద కార్లు ఇవి నేర్పించేసి అదిగో నా కొడుకు చూసారా ఎంత మంచి స్టంట్ చేస్తున్నాడో అనేటువంటి దానికి వెళ్ళొద్దు. అదొక విపరీతమైనటువంటి మనస్తత్వం కిందే భావించాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.